రైతుల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తా 100 సార్లైనా అరెస్ట్ అవ్వడానికి సిద్ధం అని కేటీఆర్ TV9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు. రేవంత్ తాను జైలుకు వెళ్లారు కాబట్టి మమ్మల్ని కూడా తప్పుడు కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము వెనక్కి తగ్గం. రేవంత్ ప్రభుత్వంపై మా పోరాటం ఆపే ప్రసక్తే లేదు అంటున్నారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కొంత గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని లోపలేసేస్తే ఒక రకంగా ప్రజలకు కూడా, ఎందుకంటే మిగతా అంశాల మీద దృష్టి కేంద్రీకరించే సమయం అన్న దొరుకుతుందేమో అని చెప్పి అనుకున్నాను. అట్లా ఆలోచించినప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ అక్రమ కేసులు పెట్టి ఏదో ఒకటి చేసి లోపల పంపిస్తానంటే నేనైతే అన్నిటికీ రెడీ. నేను జైలుకు పోయాను కాబట్టి అందరూ జైలుకు పోవాలి. నేను బురద రొంపిలో ఉన్నా కాబట్టి అందరికీ అంటించాలి. ఇది ఆయన ఎజెండా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏదో ఒక్క దానిలో ఇరికించాలని ఆయన తాపత్రయం, ఆయన ప్రయత్నం, ఆయన పైశాచికత్వం బాగా తెలిసిన వ్యక్తిగా పెడితే పెట్టను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చెత్త కార్యక్రమాలు, అసమర్థ వ్యవహారాలు, అవినీతి కార్యకలాపాలు ఎండగడుతూనే ఉంటాం. ఆ ఎండగట్టే క్రమంలో పేద రైతుల కోసం, పేద గిరిజనుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఒకసారి కాదు 100 సార్లు అరెస్ట్ కావడానికి సిద్ధం. ఒకసారి కాదు 100 సార్లు జైలుకు పోవడానికి కూడా సిద్ధం. దానికి భయపడు.